ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, ఈసారి మనకి వినాయక చవితి ఏ రోజున వస్తుంది? మరి సమయం ఏ రోజు, ఏ ముహూర్తాన్ని మనము ఈ పూజ అనేది ప్రారంభించవచ్చు అంటారు? అసలు ముహూర్తాలు అనేది ఎప్పుడు చూసుకుంటాము అండి? ఈ మధ్య వినాయక చవితికి కూడా ముహూర్తాలు చూస్తున్నాం. కానీ ముహూర్తాలు అనేది వివాహాలు, ఉపనయనాలు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు ఇటువంటి వాటికి ముహూర్తాలు చూస్తాం. ఈ నవరాత్రులకు ముహూర్తాలు అంటూ ఏముండవు ఒక రకంగా చెప్పాలి అంటే. కాకపోతే ఎందుకు చూస్తున్నారు అంటే, ఎప్పుడు వచ్చింది అసలు చవితి, మళ్ళీ ఎప్పుడు వెళ్తుంది, ఇటువంటివన్నీ తెలుసుకోవటం కోసంగా ఒక ముహూర్తంగా రాస్తున్నారు ఈ మధ్యకాలంలో బ్రాహ్మణులు మొత్తం కూడా. ఇక్కడ మనకి వినాయక చవితి ఈసారి 26వ తారీఖు మధ్యాహ్నం నుంచే చవితి వచ్చింది. 27వ తారీఖు మధ్యాహ్నానికి వెళ్ళిపోతుంది. మరి మనకి ఇక్కడ చేసేది మొత్తం కూడా, ఈ హైదరాబాద్లో చేసేది మొత్తం కూడా సాయంత్రం చేస్తున్నాం వినాయక చవితి. అంటే ఆ సమయానికి చవితి లేదు. మరి చేయవచ్చా అంటే, ఇక్కడ మనం కాలమానాన్ని ఎట్లా లెక్కేసుకోవాలంటే, సూర్యోదయం సమయంలో ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు మొత్తం ఆ తిథిని వర్తింపజేసుకోవచ్చు. అలా కూడా చూసుకోవచ్చు. సూర్యోదయంలో మనకి చవితి ఉంది కదా, మధ్యాహ్నం వరకు ఉందంటే ఆ మధ్యాహ్నం దాకా సూర్యుడు రాకుండా ఉండడు కదా. కాబట్టి సూర్యోదయం సమయంలో చవితి ఉంది కాబట్టి ఆ రోజు మొత్తం చవితిగా లెక్క వేసుకుని సాయంత్రం కూడా స్వామివారికి చేసుకోవచ్చు. మరి 26వ తారీఖు సూర్యోదయంలో చవితి లేదు, మధ్యాహ్నానికి వచ్చింది కాబట్టి ఆ రోజున లెక్క వేయకుండా ఈ రోజున లెక్క వేశారు. పెద్దవారు నిర్ణయం ఆ విధంగా చేశారు. చవితిని బేస్ చేసుకొని సూర్యోదయం సమయంలో చవితి ఎప్పుడు ఉందో చూసుకొని దాని ప్రకారంగా మనకి వినాయక చవితిని 27వ తారీఖు చేసుకోవాలి అని చెప్పి పెట్టారు. కాబట్టి 27వ తారీఖు బుధ నుంచి చవితి ఉంది కాబట్టి చక్కగా వినాయక చవితి ఆ రోజు మొత్తం కూడా చేసుకోవచ్చు. భక్తి శ్రద్ధలతో ప్రశాంతమైన మనస్సుతో చేసుకునేది. అలాగే గురుగారు. ఇంకా నిమజ్జనం విషయానికి వస్తే, అంటే కొంతమంది 5 రోజులకే నిమజ్జనం చేస్తూ ఉంటారు, కొంతమంది 3 రోజులకి, కొంతమంది 9 రోజులకి నిమజ్జనం చేస్తూ ఉంటారు. ఈ నిమజ్జనం వివరాలు ఎలా చేసుకోవాలంటారు? ఇక్కడ నిమజ్జనం వచ్చేసి అసలు నవరాత్రులు, వినాయక నవరాత్రులు అని చెప్పబడ్డాయి. నవరాత్రులు అంటే 9 రాత్రులు పూర్తి చేయాలి. 9వ రాత్రి అయిపోయిన తర్వాత 10వ రోజు పూర్ణ సంఖ్యగా చెప్తారు. 10 అనేది పూర్ణ సంఖ్యగా చెప్తారు. కాబట్టి ఆ 10వ రోజు నిమజ్జనం చేయాలి అని చెప్తూ ఉన్నారు. కానీ లౌకిక పరిస్థితుల్లో ఏమవుతుంది అంటే, అన్ని రోజులు ఉంచలేని వారు 3 రోజులు, ఇప్పుడు ఇళ్లలో 9 రోజుల పాటు పూజ చేయాలి అంటే కొంచెం ఇబ్బందికరం. ఇంట్లో ఉన్నటువంటి ఆడవారి పరిస్థితి రీత్యా లెక్క వేసుకున్నా ఏదైనా ఇబ్బందికరం అనుకోని ఇబ్బందులు ఏమన్నా వస్తాయో ఏమో ఇళ్లలో అని. ఇప్పుడు పురుళ్ళు, మైలలు, ఇలా బతుకు చావులు అన్నీ ఉన్నాయి కదా. ఇటువంటి ఏమన్నా వస్తాయి, 9 రోజులు ఉంచుకోవడం కష్టం అని చెప్పేసి మనం 9 రోజులు ఉంచట్లేదు ఇళ్లల్లో. అటువంటి వారు 3 రోజులు ఉంచుకొని, లేదు ఒకరోజు, ఈరోజు వినాయక చవితి అనుకోండి, ఈరోజు మొత్తం ఉంచుకొని మరో రోజు తీసివేయచ్చు ఇంట్లో అయితే. కొంతమంది మండపాల్లో ఏంటంటే వారి కూడా శక్తి లేక, అన్ని రోజులు చేసేటువంటి శక్తి లేని వారు 3 రోజులు ఉంచుకొని 4వ రోజు నిమజ్జనం. నిండా 3 రాత్రులు ఉండాలి. కొంతమంది 5 రోజులు, నిండా 5 రాత్రులు ఉండి 6వ రోజు తీసివేయాలి. ఇలా చేసుకోవాలి. పంచప్రాణానికి ప్రతీక 5 రోజులు. పంచప్రాణాలకి ప్రతీకగా 5 రోజులు చేసుకొని, మన పంచప్రాణాలు మొత్తం స్వామివారే అన్న భావనతో చేయాలి. ఆ విధంగా 5 రోజులు చేసుకొని చక్కగా పంచప్రాణాలని మనం ఎంత భద్రంగా కాపాడుకుంటాం, ఎంత జాగ్రత్తగా ఉంచుకుంటాం, అలానే స్వామివారి మీద అంత జాగ్రత్తగా, అంత భక్తి శ్రద్ధలతో ధ్యాస పెట్టుకొని స్వామివారి యొక్క కార్యక్రమాలు 5 రోజులు పూర్తి చేసి 6వ రోజు స్వామివారిని నిమజ్జనం చేయాలి. 5 రాత్రులు పూర్తయిన తర్వాత 6వ రోజు చేయాలి. అది కూడా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపు అయిపోవాలి. మళ్ళీ ఆ రాత్రి అనేది రావద్దు. 6వ రోజు రాత్రి లెక్క వచ్చేస్తుంది అందుకని ఇక్కడ ఇలా చేసుకోవాలి. 9 రోజులు నవరాత్రులు అంటే మనం ఇందాక చెప్పుకుంటే 9 రాత్రులు. 10వ రోజు పూర్ణ సంఖ్యగా చెప్పబడ్డది. 9 రోజులు ఉంచేటువంటి వారు 9 రాత్రులు పూర్తిగా ఉంచి 10వ రోజు స్వామివారిని పంపాలి. అంటే 9 రాత్రుల్లో
ఇప్పుడు మనకి ఈ సందర్భంలో ఏమైంది, ఈ సంవత్సరం అంటే గ్రహణం కూడా ఒకటి వచ్చింది. ఇది 9 రోజులు నిమజ్జనం చేసుకోవడానిక? 9 రోజులు దాటి చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. 11 రోజులు, 13 రోజులు, 15 రోజులు. అసలు సాంప్రదాయమే కాదు. 9 రాత్రులు దాటిన తర్వాత స్వామిని ఉంచడం అనేది సాంప్రదాయం కాదు. కానీ మన వాళ్ళు ఈ మధ్య ఉంచుతున్నారు. ఎందుకు ఉంచుతున్నారు అంటే వాళ్ళందరూ, నేను చాలా చోట్ల అడిగాను, ఇది సాంప్రదాయం కాదుగా అని అడిగితే వాళ్ళు చెప్పేది ఒకటి, 9వ రోజు 10వ రోజు డీజేలు అవి ఉండట్లేదండి, అవి ఖాళీ లేవు, బ్యాండ్ వాళ్ళు ఎవరు ఖాళీ లేరు, ఇలాంటి సాకులు చెప్పి పొడిగించుకుంటూ పోతున్నారు. కాబట్టి అది కాదు మన సాంప్రదాయం. 9 రాత్రులై 10వ రోజు తీసేయాలి. నీకు ఏది దొరకనే దొరకకపోని భక్తి అయితే దొరుకుతుంది కదా మనకి. ఆ భక్తి భావంతో, ఆ దొరికిన భక్తి భావంతో స్వామివారి నామాన్ని చెప్పుకుంటూ స్వామివారిని ఊరేగింపు చేసుకుందాం. మైకులు దొరుకుతాయి కదా, మైకులు ఎక్కడైనా దొరుకుతాయి. సరే అవి కూడా దొరకలేదు. మన గొంతే ఒక మైకు చాలు. 10 మంది గట్టిగా స్వామివారిని పిలిచామంటే చాలా. ఈ పక్కన మైకులు మనం ఇప్పుడు ఎంతమందితో కొట్లాడట్లేదు, ఎంత గట్టిగా అరవట్లేదు ఇళ్లలో. అది స్వామి కోసం అరవలేమా? కరెక్ట్. ఇళ్లలో ఆర్చుకుంటే ఎంత పెద్దగా అరుస్తాం. స్వామివారిని నామాన్ని చెప్పాలంటే అంత పెద్దగా రాదు మనకి. కాబట్టి మన మైకే గొంతుక, మన గొంతే ఒక మైక్గా పెట్టుకొని స్వామివారి నామాలు చెప్పుకుంటూ చక్కగా 10వ రోజు ఉద్యాపన చేసుకోవాలి. పెంచకూడదు. ఒకవేళ పెంచే వాళ్ళు ఉన్నా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈసారి మనకు గ్రహణం కూడా ఒకటి వచ్చింది. గ్రహణం ఎన్నో రోజు వస్తుందండి? గ్రహణం మనకి 7వ తారీఖు వస్తుంది. ఇక్కడ మనం 9 రాత్రులు అయిన తర్వాత 10వ రోజు శుక్రవారం అయింది మనకి. 10వ రోజు ఆ శుక్రవారం అయినా కానీ మనము గురువారం రోజు రాత్రి పూజ అంతా అయిన తర్వాత, అంటే 9వ రోజు రాత్రి పూజ అంతా అయిన తర్వాత స్వామివారి పూజలంతా అయిపోయి ఇంకా అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చిన తర్వాత స్వామివారిని ఉద్యాపన చేసుకోవచ్చు. స్వామివారిని కదిలించవచ్చు. కదిలించి 10వ రోజు పొద్దున్నే స్వామివారిని గంగా ప్రయాణం సాగించవచ్చు. ఊరేగింపుగా స్వామివారిని చేసుకోవచ్చు. అక్కడ శుక్రవారం వచ్చింది అనేది లేదు. ఎందుకు అంటే మనం ముందు రోజు ఉద్యాపన చేసాం స్వామివారిని కదిలించాం ముందే. కాబట్టి తప్పు ఉండదు. 10వ రోజు శుక్రవారం వచ్చినా తప్పు ఉండదు. నిర్వహించకుండా మామూలుగా స్వామివారి దిష్టి ఏమైనా ఉంటే తీసేసుకొని, గుమ్మడికాయ దిష్టి అవన్నీ తీస్తూ ఉంటారు. ట్రాక్టర్ కట్టి కొబ్బరికాయ కొట్టి చేసి సాగనింపుతారు. అలా తీసుకువెళ్ళవచ్చు. అలా చేస్తే ఇబ్బంది ఏం లేదు. గ్రహణం ఉన్నందున 7వ తారీఖు గ్రహణం అయింది కాబట్టి పెంచటానికి లేదు. గ్రహణం ఉన్న సమయంలో స్వామివారు ఉండకూడదు. మనకి గ్రహణం కూడా వచ్చింది కదా, అది రాత్రి 9:00 వస్తుంది. 9:56కు అట్లా వస్తుంది. 9:30 వేసుకుందాం. 3:30 గంటల పాటు ఉంటుంది. అర్ధరాత్రి 1:00 దాకా ఉంటుంది. అంటే 3:30 గంటలు ఉంటుంది. కాబట్టి ఈ స్వామివారిని కూడా ముందే తీసేయాలి. గ్రహణం ఇంకా ఈరోజు గ్రహణం అనంగా కూడా స్వామి ఉండకుండా చూసుకునేట్లుగా మండపాల్లో ఏర్పాట్లు చేసుకుంటే మంచిది. గ్రహణం సమయంలో స్వామివారిని ఉంచకుండా ఉండాలి. కాబట్టి ఏ మండపం వాళ్ళైనా సరే ఈ విధంగా చేసుకుంటూ పోతే చాలా మంచిది. అలాగే అండి. గురుగారు ధన్యవాదాలు.